నిన్న ముఖ్యమంత్రి సారు రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ చేసినాక స్పీచ్ ఇచ్చిండు. ఈ స్పీచ్ లో రాజీవ్ గాంధీ దేశానికి ఎసొంటి సంస్కరణలు తెచ్చిండు, ఏం కథ అనేది మొత్తం చెప్పుకొచ్చిండు. అట్లనే కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ, సెల్ ఫోన్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ అని సీఎం సార్ చెప్పింది. కేటీఆర్ సార్ సురుకులు అంటే పట్టిండు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాబట్టి రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు, రేవంత్ రెడ్డి దాంట్లో వాడేటందుకు సాఫ్ట్వేర్లు కనిపెట్టిండా ఏంది అని తెప్పొడిచిండు. విగ్రహం పెట్టినాం కాబట్టి ఏది పడితే అది చెప్తే నమ్ముతారా జనాలు? దేశంలో తొలిసూరు కంప్యూటర్ ఎవరు తెచ్చిరో తెలుసా? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాల్కులేటర్ వాళ్ళు 1956 సంవత్సరాల తొలిసూరు కంప్యూటర్ సేవలు సూరు చేసిరు. అప్పటికి రాజీవ్ గాంధీకి 12 ఏండ్లు. అది కూడా తెలియకుండా కంప్యూటర్ రాజీవ్ గాంధీ కనిపెట్టిన కబుర్లు చెప్తే ఎట్లా సీఎం గారు అని ఎక్రే పట్టింది ట్విట్టర్ లా. మరి వీళ్ళ ఇట్లా అనుకుంటే ప్రతిసారి సెల్ ఫోన్లు కనిపెట్టినా కంప్యూటర్లు కనిపెట్టినా అని బాజాబ్తా స్టేజ్ల మీద చెప్పుకునే చంద్రాల సార్ ఏం కావాలి? ఆ సంగతి అటుంచితే సీఎం సార్ ఉండి కంప్యూటర్ల వాడకానికి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు బాగా ఉపయోగపడ్డాయి, టెక్నాలజీకి ఆయన వేసిన పునాదులు ఇలా దేశ ఐటీ రంగాన్ని కొత్త పుంతలు దొక్కిచ్చినాయి అని ఇట్లా మాట్లాడితే మంచిగుండు. సార్ స్పీచ్ రాసిన లెవెల్లో అత్యుత్సాహంతో రాసినట్టున్నారు. సార్ కూడా అదే చదివి నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు అయిందని సీఎం సార్ అభిమానులు అంటున్నారు.